Good morning, children. How are you, all of you? I hope all are safe at your homes, Nana. Okay, welcome back to our chapter 4, that is the water. Open all your page number 36. Today we have discussed about activity 5, that is the evaporation and formation of clouds. Evaporation అంటే ఏంటి, క్లౌడ్స్ అనేవి ఏ విధంగా ఫామ్ అవుతాయో మనం నేర్చుకుందాం. Okay, so let's start. Spread a piece of wet cloth in the sunlight. Observe after some time. Where has the water in the wet cloth gone? The water evaporates into the atmosphere due to the heat of the sun. అంటే స్ప్రెడ్ అంటే ఆరేయడం. ఓకే, ఒక క్లాత్ని, తడిగా ఉన్నటువంటి క్లాత్ని మనము ఇంట్లో మమ్మీ వాళ్ళు ఏం చేస్తుంటారు, వాటర్ అనేది బట్టలు అనేవి క్లాత్స్ వాష్ చేసి మనకు టెర్రస్ పైకి తీసుకెళ్ళి తడిగా ఉన్నటువంటి వాటిని స్ప్రెడ్ చేస్తాం, ఆరేస్తూ ఉంటారు. ఎందుకని? అవి పైన ఎందుకు ఆరేస్తుంటారు? అవి సన్లైట్కి ఆరుతాయి కాబట్టి, సన్లైట్ వల్ల అవి తొందరగా డ్రై అవుతాయని ఆరేస్తుంటారు. సో అట్లా వెట్ క్లాత్ని ఆరేసినప్పుడు ఆఫ్టర్ సమ్ టైమ్ ఆ క్లాత్లో ఉన్నటువంటి వెట్ మొత్తం పోతుంది, పోయి అది డ్రై అవుతుంది. ఎలా డ్రై అయింది? ద వాటర్ ఎవాపరేట్స్ ఇన్ టు ద అట్మాస్ఫియర్ డ్యూ టు ద హీట్ ఆఫ్ ది సన్. ఆ వెట్గా ఉన్నటువంటి క్లాత్ అనేది సన్లైట్ నుంచి వచ్చేటువంటి హీట్ని అబ్జర్వ్ చేసుకొని ఆ వెట్ అనేది ఎవాపరేట్ అవుతుంది, అట్మాస్ఫియర్లోకి ఎవాపరేట్ అయ్యి అది అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఎయిర్తో కలిసిపోవడం వల్ల అది ఇదంతా, ఈ ప్రాసెస్ అంతా ఎందువల్ల జరుగుతుంది? సన్లైట్ నుంచి వచ్చేటువంటి హీట్ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల. ఓకే, ఆ విధంగా క్లాత్స్ అనేవి డ్రై అవుతుంది. When we want to dry clothes quickly, we wave them or keep them under a fan. ఇంకా మనకు క్లాత్స్ అనేవి తొందరగా ఆరాలంటే ఏం చేస్తాము? వేవ్ అంటే బాగా పిండేసి అలాగనే ఫ్యాన్ కింద పెట్టినా కూడా ఫాస్ట్గా డ్రై అయిపోతాయి. ఓకే, డస్ ద వాటర్ ఇన్ వెట్ క్లాత్స్ డ్రై అప్ ఓన్లీ డ్యూ టు సన్లైట్ ఆర్ డ్యూ టు అదర్ రీజన్స్? క్లాత్స్ అనేవి, వెట్టుగా ఉన్నటువంటి క్లాత్స్ అనేవి డ్రై అవ్వడానికి ఓన్లీ సన్లైట్ ఒకటే రీజనా? ఇప్పుడు ఉన్నటువంటి ఈ సీజన్లో, మనకు వింటర్ సీజన్లో ఒక్కొక్కసారి సన్లైట్ అనేది రాదు, చాలా క్లౌడీగా ఉన్నప్పుడు అట్మాస్ఫియర్ ఏమవుతుంది, అప్పుడు కూడా మనకి క్లాత్స్ అనేవి డ్రై అవుతాయి. ఎందువల్ల? విండ్ వల్ల. విండ్ అంటే వీచేటువంటి గాలుల వల్ల కూడా మనకి క్లాత్స్ అనేవి డ్రై అవ్వగలవు, ఓన్లీ సన్లైట్ వల్లనే కాదు. ఓకే, సో యూ మస్ట్ హ్యావ్ సీన్ దట్ వాటర్ ఆన్ వెట్ రోడ్స్, roof taps and some other places dried up after some time through there is no sunlight. చూడండి, మనం చూస్తూ ఉంటాం కొన్ని చోట్ల రోడ్ల మీద కానీ, రూఫ్ టాప్స్ మీద కానీ వాటర్ అనేది కొన్ని ప్లేసెస్లో ఉంటుంది, కానీ కొంత సన్లైట్ అనేది ఉండదు ఆ ప్లేసెస్లో. లేనప్పటికీ ఆ వాటర్ అనేది మొత్తము ఏమవుతుంది? డ్రైడ్ అప్ అయిపోతుంది. డ్రైస్ అప్ అయిపోతుంది, ఆరిపోతుంది. ఎందువల్ల ఆ విధంగా ఆరుతుంది? ఎందుకంటే సన్లైట్ లేకపోయినప్పటికీ ఆ వాటర్ అనేది ఎవాపరేట్ అయ్యి అది అట్మాస్ఫియర్లో కలిసిపోవడం వల్ల అది మొత్తము డ్రైయింగ్ అప్ అనేది జరుగుతుంది. సో వేర్ డస్ దిస్ వాటర్ గో ఆఫ్టర్ డ్రైయింగ్ అప్? అంటే ఎక్కడికి వెళ్ళిపోయాయి? వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి అట్మాస్ఫియర్లో కలిసిపోతాయి. ఓకే, సో ఇఫ్ యూ హీట్ వాటర్ కెప్ట్ ఇన్ ఏ బౌల్ బై యూసింగ్ ఏ స్టవ్, యూ మే నోటీస్ వాటర్ వేపర్ కమింగ్ ఫ్రమ్ ద బౌల్. సో మనం ఒక బౌల్లో వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసి దాన్ని హీట్ చేయడం స్టార్ట్ చేసినట్లయితే మనం ఏం అబ్జర్వ్ చేస్తాం? అక్కడ వాటర్ వేపర్ అనేది ఆ బౌల్ నుంచి రావడం గమనిస్తాం. సో thus when water is heated, it gets converted to vapor
దెన్ మిక్సెస్ విత్ ద ఎయిర్. సో ఎప్పుడైతే అది హీట్ అనేది స్టార్ట్ అవుతుందో వాటర్ అనేది, అప్పుడు ఆ వాటర్ అనేది వాటర్ వేపర్గా ఫామ్ అవుతుంది. ఫామ్ అయ్యి ఆ వాటర్ వేపర్ ఎక్కడ మిక్స్ అవుతుంది, మన అరౌండ్ మన చుట్టూ ఉన్నటువంటి గాలిలో అది మిక్స్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ టు ద వాటర్ ఇన్ వెట్ క్లాస్ ఆల్సో. సో ఈ ప్రాసెస్ ఇప్పుడు మనం బౌల్లో వాటర్ హీట్ చేసిన విధంగానే ఈ ప్రాసెస్లోనే వెట్ క్లాస్ కూడా మనకు డ్రై అవుతాయి. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ ఎగ్జాంపుల్ మనకి వాటర్ స్టవ్ మీద పెట్టేసి బౌల్లో తీసుకొని స్టవ్ మీద పెట్టి హీట్ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల అది ఎవాపరేట్గా అయ్యి గాల్లో కలిసిపోతుంది. సేమ్ అదేవిధంగా మనకు ఎప్పుడైతే బట్టలు బయట ఆరేస్తామో సన్లైట్ నుంచి హీట్ని అబ్జర్వ్ చేసుకొని దాంట్లో ఉన్నటువంటి వెట్ మొత్తం ఎవాపరేట్ అయ్యి గాల్లో కలిసిపోవడం వల్ల క్లాస్ అనేవి మనకు డ్రై అవుతాయి, ఆరిపోతాయి. సో ద ప్రాసెస్ ఆఫ్ వాటర్ చేంజింగ్ ఇంటూ వాటర్ వేపర్ ఈస్ కాల్డ్ ద ఎవాపరేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అదమ్మా దిస్ టాపిక్. సో ఫ్యూచర్లో మీరు ఎంఎస్సి చదివినప్పటికీ ఈ డెఫినేషన్స్, ఈ బేసిక్స్ అనేవి కంపల్సరీగా గుర్తుంచుకోవాలి. సో ఇఫ్ వాటర్ ఈజ్ జెంట్లీ హీటెడ్, మనం హీట్ చేస్తూ ఉన్నప్పుడు ఇట్ విల్ బికమ్ వామ్. ఏం చేంజ్ అవుతుంది, అది ఆవిరిగా ఫామ్ అవుతుంది. వామ్ అంటే ఆవిరిగా ఫామ్ అవుతుంది. సమ్ వాటర్ ఈజ్ ప్రొడ్యూస్డ్, సమ్ వేపర్ ఈజ్ ప్రొడ్యూస్డ్. అప్పుడు ఏమవుతుంది, అంత నీటి ఆవిరి అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇఫ్ ఇట్ హీటెడ్ మోర్, ఆ వాటర్ని చిన్నగా మనం హీట్ చేసినప్పుడు వాటర్ వేపర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఒకవేళ ఆ వాటర్ని ఎక్కువగా హీట్ చేసినప్పుడు ఇట్ స్టార్ట్స్ బాయిలింగ్. ఏం జరుగుతుంది, అది బాయిలింగ్ అవ్వడం, వాటర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇఫ్ వీ హీట్ ఇట్ ఫర్దర్ ఇట్ ఎవాపరేట్స్ అండ్ కన్వర్ట్స్ కంప్లీట్లీ ఇంటూ వాటర్ వేపర్. ఎప్పుడైతే ఎక్కువగా నువ్వు హీట్ చేస్తుంటావో వాటర్ అనేది బాయిలింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత అది ఎవాపరేట్ అయ్యి కన్వర్ట్స్ కంప్లీట్లీ ఇంటూ వాటర్ వేపర్. కంప్లీట్గా మనకు వాటర్ వేపర్గా కన్వర్ట్ అయిపోతుంది. We know that the amount of heat absorbed by water affects its evaporation. సో ఈ విధంగా మనకు తెలిసిన విషయమే, ఒక అమౌంట్ ఆఫ్ వాటర్ని మనం హీట్ చేసినప్పుడు అది హీట్ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల దాని ప్రభావం అనేది ఏ విధంగా మారుతుంది, ఎవాపరేషన్గా మారుతుంది. సో ఇఫ్ వాటర్ ఈజ్ హీటెడ్ మోర్ ఇట్ విల్ ఎవాపరేట్ ఫాస్టర్. ఎప్పుడైతే వాటర్ని మనం ఎక్కువగా హీట్ చేస్తామో వాటర్ ఎవాపరేషన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం బయట క్లాస్ అనేవి ఆరేసామనుకోండి, బాగా సమ్మర్ సీజన్లో చాలా ఎండగా సన్లైట్ నుంచి వచ్చేటువంటి హీట్ అనేది చాలా ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, చాలా ఫాస్ట్గా డ్రై అయిపోతాయి క్లాస్. ఇన్ కేస్ సన్లైట్ అనేది డల్గా ఉందనుకోండి, అది కూడా క్లాస్ కూడా మనకి డ్రై అవ్వడానికి టైం పడుతుంది. సేమ్ లైక్ దట్ ఎప్పుడైతే మనకు జెంట్లీగా నిదానంగా హీట్ చేసినప్పుడు అది వాటర్ వేపర్ అనేది ఫామ్ అవుతుంది నిదానంగా. అలాగనే వాటర్ని ఎక్కువగా హీట్ చేసినప్పుడు వాటర్ అనేది ఫాస్ట్గా ఎవాపరేట్ అవుతాయి. ఓకేనా? సో యూ మైట్ హ్యావ్ అబ్జర్వ్డ్ ఎవాపరేషన్ ఇన్ మెనీ సిచ్యువేషన్స్ ఇన్ డే టు డే లైఫ్. డిస్కస్ దెమ్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్రిపేర్ ఏ లిస్ట్. సో మనం అబ్జర్వ్ చేస్తుంటాం డే టు డే లైఫ్లో మనకు ఎవాపరేట్ అయ్యేటువంటి కొన్ని సిచ్యువేషన్స్ మనము అబ్జర్వ్ చేస్తుంటాం కదా, అలాంటివి మీరు మీ ఫ్రెండ్స్ తోటి డిస్కస్ చేసి ఒక లిస్ట్ అనేది ఫామ్ చేయమని అంటున్నాడు. సో ఏమేమి సిచ్యువేషన్లో మనం అబ్జర్వ్ చేస్తుంటాము చూడండి. కూలింగ్ డౌన్ ఆఫ్ హాట్ మిల్క్, అంటే బాగా వేడిగా ఉన్నటువంటి మిల్క్ తీసుకున్నప్పుడు ఆ మిల్క్ అనేవి చల్లారేటప్పుడు చూడండి పైకి పొగలు వస్తూ ఉంటాయి. ఇంకా డ్రైయింగ్ ఆఫ్ వాటర్, ఓకే, డ్రైయింగ్ ఆఫ్ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోర్ మీద పడింది అనుకోండి, సన్లైట్ ఉన్నది, హీట్ అబ్జర్వ్ చేసుకొని కొంతసేపు చూసిన తర్వాత అదేమవుతుంది, వాటర్ మొత్తం ఎవాపరేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మెల్టింగ్ ఆఫ్ ఐస్ క్యూబ్స్,
ఐస్ క్యూబ్స్ని మనము లేకుంటే ఫ్రీజర్ తీయంగానే మనకు అది చూడండి ఎంత పొగలాగా వస్తుంటుంది ఎవాపరేట్ అయ్యి. సో అవి మెల్టింగ్ అయ్యేటప్పుడు కూడా మనం ఎవాపరేషన్ అనేది అబ్జర్వ్ చేస్తుంటాం. సో ఇన్ సమ్మర్ సీజన్స్లో కూడా మనకు సీస్లో కానీ పాండ్స్లో, లేక్స్లో, రివర్స్లో ఉన్నటువంటి వాటర్ కూడా సన్లైట్ నుంచి అది హీట్ని అబ్జర్వ్ చేసుకొని ఏం చేస్తుంది, ఆ వాటర్ మొత్తం ఎవాపరేట్ అవుతూ ఉంటుంది. ఇంతకుముందు క్లాస్లో చెప్పాను నేను, వెల్స్లో ఉన్నటువంటి వాటర్ కూడా సీజన్ వైజ్గా లెవెల్స్కి అప్ అండ్ డౌన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎవాపరేషన్ ఈజ్ ద న్యాచురల్ ప్రాసెస్ విచ్ టేక్స్ ప్లేస్ ఆన్ ద ఎర్త్. Water evaporates continuously from the surface of water bodies like seas, oceans, rivers, ponds and etc. So it changes into water vapor due to the heat supplied by sunlight. సో ఎర్త్ మీద ఉన్నటువంటి న్యాచురల్గా ప్రాసెస్ అనేది ఎవాపరేషన్ అనేది ఎర్త్ మీద ఉన్నటువంటి ప్లేస్లో వాటర్ సోర్సెస్ ఏవైతే ఉంటాయో ఎర్త్ మీద వాటి మీద మనకి ఎవాపరేషన్ అనేది న్యాచురల్గా జరుగుతుంటాయి. అవి ఏంటేంటివి ఇప్పుడే చెప్పాను, పాండ్స్ మీద కానీ, ఓషియన్స్లో ఉన్నవి కానీ, రివర్స్, ఇవన్నీ సన్లైట్ని హీట్ చేసుకొని సన్లైట్ నుంచి వచ్చేటువంటి హీట్ని అబ్జర్వ్ చేసుకొని వాటర్లో ఉన్నటువంటి వాటర్ మొత్తం వాటర్ వేపర్గా చేంజ్ అవుతుంది. సో వేర్ డస్ దిస్ వాటర్ వేపర్ గో ఆఫ్టర్ ఎవాపరేషన్? సో ఆఫ్టర్ ఎవాపరేషన్ అంటే వాటర్ అనేది ఎవాపరేట్ అయిన తర్వాత ఎక్కడికి పోతుంది? ఇది ఎక్కడికి పోతుందానా? మన చుట్టూ ఉన్నటువంటి అట్మాస్ఫియర్లో, మన చుట్టూ ఉన్నటువంటి ఎయిర్లో ఇది మిక్స్ అయిపోతుంది. ఓకే. సో నెక్స్ట్, ద వాటర్ వేపర్ ఫార్మ్డ్ డ్యూ టు ఎవాపరేషన్ బికమ్స్ ఏ పార్ట్ ఆఫ్ ఎయిర్ అండ్ కెనాట్ యూజువల్లీ బీ సీన్. అది ఎవాపరేట్ అనేది అయిన తర్వాత ఇది మొత్తం ఎక్కడికి ఎవాపరేట్ అవుతుంది? ఎయిర్లో మిక్స్ అవుతుంది. కానీ అది మనం ఎయిర్లో మిక్స్ అయ్యేది మనకు కనిపిస్తుందా? కనిపించదు. సో ద వాటర్ వేపర్ విచ్ ఎంటర్స్ ఇంటూ ఎయిర్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్ ఫార్మ్స్ క్లౌడ్స్ ఇన్ ద స్కై. సో ఏదైతే మనకి వాటర్ వేపర్ అనేది ఎయిర్లోకి మనకి ఫామ్ అవుతుందో, ఎంటర్ అవుతుందో, ఆ ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్ ద్వారా మనకి ఎవాపరేషన్ ద్వారా మనకి క్లౌడ్స్ అనేవి స్కైలో ఫామ్ అవుతాయి. ఓకే నాన్న? సో వాట్ ఈజ్ ఏ క్లౌడ్? హౌ ఆర్ క్లౌడ్స్ ఫామ్? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ క్వశ్చన్స్. సో దేనివల్ల మనకు ఫైనల్గా మనకు క్లౌడ్స్ ఫామ్ అవుతాయి? ఎవాపరేషన్ వల్ల. ఏ విధంగా? వాటర్ వేపర్ అనేది ఎవాపరేట్ అయ్యి వాటర్ వేపర్గా ఫామ్ అవుతుంది కదా, అది ఎవాపరేట్ అయ్యి మనకి ఎయిర్లో మిక్స్ అయ్యి ఎయిర్లోకి వెళ్ళిపోవడం వల్ల ఆ ఎవాపరేషన్ మొత్తం అనేది స్కైలోకి వెళ్ళి క్లౌడ్స్ని ఫామ్ చేస్తుంది. ఓకే నాన్న, ఐ హోప్ ఆల్ ఆర్ అండర్స్టూడ్ దిస్ టాపిక్. టుమారో విల్ మీట్ అగైన్ నెక్స్ట్ టాపిక్ నాన్న. స్టే హోమ్, స్టే safe.